చెప్పక్కర్లేదండి, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగుంది, కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ప్రజలందరికీ తెలిసిపోయిందండి ఇప్పుడు. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు ఈసారి. కేసీఆర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అది రైతులకు ఎంతో మందికి ఉపయోగపడిందని చెప్పేసి ఆ గవర్నమెంట్‌లో చాలామంది అనడం జరిగింది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కమిషన్‌ల కోసం ఆ ప్రాజెక్ట్ కట్టారే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అందుకే కూలిపోతుంది. ఆల్రెడీ ఒకటి పోయింది. ఒక గేట్ పోయింది అన్నట్టుగా మాట్లాడారు. ఏంది ఎలా చూడొచ్చు? అవునండి. అది వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత లాభం పొందారో అందరికీ తెలుసు. ఇవాళ ఒక్క కాళేశ్వరం అది పట్టుకొని ప్రాజెక్ట్ పట్టుకొని అది కూలిపోయింది, అదయింది, అదొక్కటి మాట్లాడడం కాదు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నీ పరిపాలనలో ఎంత మంచి చేసావు, పబ్లిక్ ఏం చేశారో అది చూసుకోవాలండి. ఎంతసేపు ఎదుటి మనిషి తప్పులు ఎత్తి చూపడం. మనం ఇప్పుడు పరిపాలన ఉన్నాం. ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి గవర్నమెంట్ ఇప్పుడున్న వాళ్ళు. ఒక 2 ఒక పిల్లర్ కుంగిపోయింది. మనం చూస్తా ఉన్నాం వీడియోల్లో ప్యారెలొచ్చి అది కుంగుతా ఉంది. దాన్ని రీకరెక్షన్ చేసుకునే అవకాశం లేదంటారా? అంటే పడిపోయిన దాన్ని మళ్ళీ కట్టుకునే అవకాశం అదే లేదంటారా? చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూసుకోవాలి. సరే, ఆ ప్రభుత్వం చేసింది ప్రతి మనిషితో జరుగుతుంది, హ్మ్. అయింది. హ్మ్. మీరు దాన్ని సవరించండి, హ్మ్. చేసి చూపియండి. ఇప్పుడు మీరున్నారు కదా, హ్మ్. మీ ప్రభుత్వం చేసి చూపించండి. హ్మ్. అంతే తప్ప ఎంతసేపు ఎదుటి మనిషిని దెప్పిపోవడం కాదు కదా. హ్మ్. ఇప్పుడు నువ్వున్న పరిపాలనలో ప్రజలకు ఏం చేస్తున్నారు అది హ్మ్. చూసుకోవాలి మీరు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు పూర్తిగా ఇస్తున్నారనుకుంటున్నారా? ఒక్క గ్యారంటీ అమల్లో లేదమ్మా. ఒక్క ఫ్రీ బస్ తప్ప. హ్మ్. ఫ్రీ బస్ ఎవరు అడగలేదు మిమ్మల్ని. హ్మ్. ఆడోళ్ళకి ఏదో ఫ్రీ బస్ అని పెట్టి దాని డబల్ ఇప్పుడు రేట్లు. టికెట్ 20 రూపాయలు అయితే 40 రూపాయలు చేసి జెంట్స్కి దాన్ని ఇక్కడ భర్తీ చేసుకున్నారు మీరు. హ్మ్. ఆల్రెడీ ఆర్టీసీ లాస్లో ఉంది, అది హ్మ్. ప్రజలందరికీ తెలిసిన హ్మ్. విషయం. హ్మ్. మళ్ళీ నేను ఫ్రీ బస్ పెట్టమని ఎవడు అడిగారు నేను? హ్మ్. ఏం అవసరము? రేషన్ బియ్యం ఫ్రీ సన్న బియ్యం ఫ్రీ రేషన్ కదా! బియ్యం, సన్న బియ్యం అని ఇస్తున్నాడు. హ్మ్. ఏం బియ్యం అవి? ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, నూకలు వస్తున్నాయి. హ్మ్. మీరు కనుక్కోండి, ప్రతి మహిళలను వెళ్ళి కనుక్కోండి, హ్మ్. మీకు తెలుస్తుంది. మేము చెప్పడం కాదు. హ్మ్. వాస్తవాలు ఏవి దాచుకో కదా నాన్న, ఎన్ని రోజులని దాక్కుంటాయి? హ్మ్. ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే కదా హ్మ్. నిజాలు. అది. బతుకమ్మ చీరలు గావచ్చు, అలాగే బతుకమ్మ మహిళకి 2500 గావచ్చు, అమ్మాయిలకి స్టూడెంట్స్‌కి స్కూటీ స్కూటీలు ఇస్తా అన్నారు. అన్నారు. ఇవన్నీ కనిపిస్తా ఏదొక్కటి ఉన్నాయా మీ అవ్వలేదండి. దగ్గరైనా? కేసీఆర్ హయాంలోనే బతుకమ్మ చీరలొచ్చాయి, హ్మ్. కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు ఆయన 1,16,000 ఇస్తుండని తులం బంగారం యాడ్ చేసి ఇస్తన్నారు. హ్మ్. ఇచ్చారండి ఎవరికైనా? పోనీ హ్మ్. చెప్పమనండి ఎవరినైనా. హ్మ్. అవును, మాకు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవొచ్చాయి అని. హ్మ్. ఏ మహిళలని అడగండి. హ్మ్. వచ్చినాయంటే మేము ఒప్పుకుంటామండి. సంతోషిస్తాం ముందు మేమే.